హాయ్ గైస్, ఇస్ విష్ణు. ఈ వీడియోలో మనం ఒక కొత్త పర్ఫార్మెన్స్ మోటో ఫోన్ అయితే చూడబోతున్నాం. ఈ మొబైల్ వచ్చేసరికి మోటో X30 Pro. మొబైల్ మనకి లాంచింగ్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 2022లో మనకి రిలీజ్ అయితే అవ్వడం జరగబోతుంది. మనకి ఈ మొబైల్ 60,000 రేంజ్లో మనకి ఉంటాయని రూమర్స్ అయితే రావడం జరిగింది. పర్ఫార్మెన్స్ వైజ్గా వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఆక్టాకోర్ మనకి 3.2 హెర్ట్జ్ అనేది ఉంటుంది. మనకి 8GB ర్యామ్తో ఈ మొబైల్ అయితే క్రేజీ పర్ఫార్మెన్స్ అయితే ఉండబోతుంది. డిస్ప్లే పరంగా చూసుకున్నట్టయితే 6.7 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది. మనకి POLED డిస్ప్లేతో మనకి ఈ మొబైల్ అయితే వస్తుంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో మొబైల్ అయితే ఉంటుంది. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో మనకి మొబైల్ వస్తుంది. రియర్ కెమెరా వచ్చేసరికి ట్రిపుల్ మెగా పిక్సెల్ కెమెరాతో మనకి ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది. 200 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 12 MP మనకి టెలిఫోటో కెమెరా అయితే ఉంటుంది. LED ఫ్లాష్తో మనకి కెమెరా సెటప్ అయితే బ్యాక్ సైడ్ రావడం జరిగింది. ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే మనకి 60 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. ఫుల్ HD మనకి 30 FPS వరకు రికార్డ్ చేసుకుంటుంది. మనకి 4K రిజల్యూషన్ అయితే ఏం లేదని చెప్పుకోవచ్చు. ఫ్రంట్లో మనకి బ్యాక్ మాత్రమే వస్తుంది. బ్యాటరీ పరంగా చూసుకున్నట్టయితే 4500 mAh బ్యాటరీ అయితే లభిస్తుంది. ఈ మొబైల్కి మనకి 125 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. USB టైప్ వచ్చేసరికి మనకి C టైప్ వస్తుంది. దీంట్లో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి 128 and 256లో మనకి అవైలబిలిటీ ఉంటుంది. మెయిన్ అప్డేటెడ్ ఫీచర్ ఏమైనా ఉంది అని చూసుకున్నట్టయితే మనకి కెమెరా ఒకటైనా చెప్పుకోవచ్చు. 200 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది కదా, ఇది ఒకటే మనకి బెటర్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. 200 మెగాపిక్సెల్లో మనకి వచ్చిన ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి ఇదే అని చెప్పుకోవచ్చు మోటో నుంచి. మనకి బ్యాటరీ పరంగా మనకైతే 4500 mAh చాలా మోర్ దెన్ ఎనఫ్ అని అయితే చెప్పుకోవచ్చు. మనకి మోటోలో మనకి బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. మనకి చూసుకున్నట్టయితే పాత మొబైల్స్ చూసుకున్నట్టయితే చాలా ఎక్కువ అయితే వస్తుంది. మనకి ఆగస్ట్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ ప్రైస్ రేంజ్లో మనకి 60,000 ప్రైస్ రేంజ్లో మనకి 200 మెగాపిక్సెల్ కెమెరా రావడం బెటర్ అని అయితే చెప్పుకోవచ్చు. ఒకసారి అయితే రిలీజ్ అయిన తర్వాత కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అనేది ఒకసారి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇలాంటి అప్కమింగ్ మొబైల్స్ గురించి, ఇట్లాంటి రూమర్స్, ప్రైస్ రిలీజ్ల గురించి కానీ, అప్డేటెడ్ ఫీచర్స్ గురించి కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే